అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మనోజ్ శ్యామ్ కుమార్. వెల్కమ్ టు బ్యాక్‌లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి ఫిజిక్స్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే చాప్టర్‌ని స్టార్ట్ చేసుకున్నాం. పార్ట్ 1 సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. నేను మీ అందరి దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ నేను చూడడం జరిగింది. సో, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందన్న విషయం నాకైతే క్లారిటీ వచ్చింది. సో, ఎప్పుడైనా ఏ పార్ట్ అయినా మీకు అర్థం కాకపోతే వెంటనే కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? నేనేమి ఫిజిక్స్‌లో వీటిలో నేను ప్రో ఏం కాదు. ప్రో మ్యాక్స్ ఏం కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు నేను నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకున్నదే నేను ఎలాగైతే నేర్చుకున్నానో మీకు అలా అవుట్‌పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? సో, అది మీకు ఎంతవరకు బుర్రకెక్కుతుందనేది మీకు అర్థం అవ్వాలి. మీ కామెంట్ బాక్స్ మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేది కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేస్తే కామెంట్స్ ద్వారా నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. ఓకే. నేను చెప్పేది వెళ్తుందని చెప్పేసి. ఓకేనా? ఒకవేళ ఏ పార్ట్ అయినా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే నాకు వెంటనే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మీరు కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి తిరిగి మీకు అర్థమయ్యే రీతిలో మరొకసారి నేను చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. ఓకే. ఆల్రెడీ మోషన్ ఇన్ ఎ ప్లేన్ అనే చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాము. కొంచెం భాగం కంప్లీట్ అయింది. సో, ఈ పార్ట్‌లో కూడా ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని అలా పార్ట్స్ వైస్‌గా మనం ఈ లెసన్‌ని అతి త్వరలో కంప్లీట్ చేయడానికైతే ట్రై చేద్దాం. ఓకేనా? ఆహ్, దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఊరికనే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవద్దు నేను చెప్పానని చెప్పేసి ఐ యామ్ నాట్ ఫోర్సింగ్ యూ. నేను మిమ్మల్ని అయితే ఫోర్స్ చేయట్లేదు. ఫోర్స్ చేయదలుచుకోలేదు. నేను పెట్టే కంటెంట్ మీకు నచ్చింది. ఓకే. నేను పెడుతున్న ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ మిత్రులకి షేర్ చేయండి. ఓకేనా? ఒక్కళ్ళకైనా షేర్ చేయండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ మనకి వాట్సాప్ ఛానల్ ఒకటుంది. బ్యాక్‌లాగ్స్ బాబాయ్ వాట్సాప్ ఛానల్. సో, ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నా ద్వారా నాకు తెలిసిన సమాచారం అతి త్వరలో మీకు అందించాలి అంటే మనకున్న ఏకైక ఆహ్, మార్గం వాట్సాప్ ఛానల్. సో, మీరు ఎవరైతే ఆ వాట్సాప్ ఛానల్‌లో ఇదివరకు ఉన్నారో వెల్ అండ్ గుడ్. ఎవరైతే లేరో సో, మీరు లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఆ లింక్‌పై క్లిక్ చేసి ఇమ్మీడియేట్‌గా మీరు ఆ వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? మీరు జాయిన్ అయిన ఒక రోజుకి, 2 రోజులకి ఏమి అప్డేట్ రాలేదనుకోండి, వెంటనే మీరు వెనక్కొచ్చేయొద్దు. లెఫ్ట్ అయిపోవద్దు. అన్‌ఫాలో చేయొద్దు. ఓకే. వాట్సాప్ ఛానల్‌లో ఉండండి. అది ఎప్పటికైనా దానిలో ఉండడం వల్ల మీకు నష్టం అంటూ ఏం జరగదు గదా! ఓకే. సో, మీకు నోటిఫికేషన్ కూడా రాదు. మీరు దాంట్లోకి వెళ్తేనే గాని తెలీదు అందులో మెసేజ్ వచ్చిందో లేదో. సో, రోజుకొకసారి చెక్ చేయండి. ఏమన్నా వస్తే చూడండి. అవి మీకు యూజ్‌ఫుల్ అయ్యింది ఉండొచ్చు కదా! ఓకే. ఏదైనా ఇంపార్టెంట్ సమాచారం అయ్యుండొచ్చు. కాబట్టి దయచేసి ఎప్పటికైనా మీకు యూజ్‌ఫుల్లే. అదైతే వ్యర్థం అని నేను చెప్పను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతది కాబట్టి 110% వాట్సాప్‌లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఇక మనం క్లాస్‌కి వెళ్ళిపోదాం. లాస్ట్ క్లాస్‌లో స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ దానికి డిఫరెన్స్ తెలుసుకున్నాం. ఒకసారి చిన్న రీక్యాప్. స్కేలార్ క్వాంటిటీ ఈస్ నథింగ్ బట్ ద మాగ్నిట్యూడ్ ఒక్కటే చెప్తే మాగ్నిట్యూడ్. వాట్ ఈస్ మాగ్నిట్యూడ్? మాగ్నిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ ద లెంగ్త్ ఆర్ సైజ్ ఆర్ అమౌంట్. వీటినే మనం మాగ్నిట్యూడ్ అని పిలుస్తాం. ఈ మాగ్నిట్యూడ్ ఒక్కటే చెప్తే అది స్కేలార్ క్వాంటిటీ. ఓకే. వాట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ? వెక్టార్ క్వాంటిటీ అంటే మాగ్నిట్యూడ్‌తో పాటుగా డైరెక్షన్‌ని కూడా చెప్పగలిగితే. మాగ్నిట్యూడ్‌తో పాటుగా డైరెక్షన్‌ని కూడా చెప్పగలిగితే ఓకే. అది వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? ఇప్పుడు డైరెక్షన్ అనేది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రివర్స్ ఇలా చెప్పకూడదు. ఓకే. అలా చెప్పకుండా మనం డైరెక్షన్‌ని దేనితో సూచించాలి అని చెప్పాము లాస్ట్ క్లాస్‌లో. లాస్ట్ క్లాస్‌లో విన్న వాళ్ళకి అర్థమవుతది. ఒకవేళ ఫస్ట్ టైమ్ మీరు డైరెక్ట్‌గా వచ్చి పార్ట్ 2లో పడ్డారంటే ఒక్కసారి పార్ట్ 2 ఉంది. ఒక 40 మినిట్స్ క్లాస్ వినేయండి. ఓకేనా? వినేసిన తర్వాత ఇక్కడికి రండి. బాగా అర్థమవుతది. ఓకే. ఆహ్, ఈ డైరెక్షన్స్ అనేవి మనం ఎలా సూచించాలి అంటే యూనిట్ వెక్టర్‌తో సూచించాలని చెప్పాం. ఓకే. ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. ఓకే. ఒక ఆబ్జెక్ట్ ఎక్స్ యాక్సిస్ గుండా పోతుంది అంటే మనం ఐ క్యాప్‌లో సూచించాలి. వై యాక్సిస్ గుండా పోతుందంటే జే క్యాప్‌తో సూచించాలి. జెడ్ యాక్సిస్ గుండా పోతుందంటే కే క్యాప్‌తో సూచించాలి అని చెప్పేసి దిస్ ఈస్ ది యూనిట్ వెక్టర్‌లో మనం సూచించాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే యూనిట్ వెక్టర్ అనేది అది వన్ ఆఫ్ ది వెక్టర్స్. టైప్స్ ఆఫ్ వెక్టర్స్‌లో వన్ వెక్టర్ ఏంటంటే యూనిట్ వెక్టర్. వెక్టర్స్‌లో రకాలున్నాయి.
ఆ వెక్టర్లో రకాల్లో ఒక రకమే యూనిట్ వెక్టర్. సో యూనిట్ వెక్టర్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇంకా దీని గురించి ఇంకా ఏమేమి వెక్టార్స్ ఉన్నాయి ఇందులో అని చెప్పేసి ఇంకొన్ని వెక్టార్స్ ఉన్నాయి. ఆ వెక్టార్స్ గురించి ఒక్కసారి మనం చూసేసిన తర్వాత ఇంకా ఫర్దర్గా టాపిక్ వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ వెక్టార్ వచ్చేసి ఈక్వల్ వెక్టార్. నెక్స్ట్ వెక్టార్ వచ్చేసి ఈక్వల్ వెక్టార్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని చెప్పి ప్రతి పాయింట్ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అలా చేస్తేనే ఇది అర్థం అవుతుంది టాపిక్. ఓకేనా? ఈక్వల్ వెక్టార్ చూడండి, దిస్ ఈజ్ వన్ వెక్టార్. ఓకే, దీన్ని ఏ బి అని చెప్తున్నాం. వెక్టార్ ఏ, ఇది వెక్టార్ ఏ. ఇంకొక వెక్టార్ తీసుకుంటున్నాను, జాగ్రత్త చూసుకోండి. వెక్టార్ సి డి అంటే వెక్టార్ బి ఇది. ఓకే, ఒక వెక్టార్ తీసుకున్నాను, దానికి ఏబి అని పేరు పెట్టాను. ఓకే, ఇది వెక్టార్ ఏ. ఒక వెక్టార్ రెండో వెక్టార్ తీసుకున్నాను, దాని సి, ఈ పాయింట్ సి, ఈ పాయింట్ డి అని పేరు పెట్టాం. ఓవరాల్ గా ఈ వెక్టార్ కి వెక్టర్ బి అని పేరు పెట్టాం. ఓకే, వెక్టర్ ని ఎలా సూచించాలి? మనము యారో రూపంలో సూచించాలని చెప్పాం కదా. సో ఈ వెక్టర్ యొక్క పాయింట్ ని టెయిల్ అని పిలుస్తామని చెప్పాను. ఈ యారో ఎక్కడైతే ఉందో దీన్ని హెడ్ అని పిలుస్తారని చెప్పాను. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యు అబ్జర్వ్ ద బోత్ వెక్టర్స్, దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్. చూడండి జాగ్రత్తగా, ఒకే డైరెక్షన్ గుండా పోతున్నాయి. ఇది ఒకే డైరెక్షన్ లో వెళ్తుంది, ఇది ఒకే డైరెక్షన్ లో, అంటే సేమ్ రెండు కూడా ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి. అవునా కదా? ఈ రెండు వెక్టర్స్ యొక్క డైరెక్షన్ అనేది సేమా కాదా? ఎస్, సేమ్. మీరు చూస్తున్నారు కదా, ఈ యారో ఇటువైపు పక్కే ఉంది, ఈ యారో కూడా ఇటువైపు పక్కే ఉంది, అంటే డైరెక్షన్ అనేది సేమ్. డైరెక్షన్ అనేది సేమ్. ఓకే, మరి మ్యాగ్నిట్యూడ్ అనేది సేమా కదా? ఒకసారి చూడండి. మ్యాగ్నిట్యూడ్, వాట్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్? మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ ద వెక్టర్. ఈ వెక్టర్ యొక్క లెంత్ నే మనము మ్యాగ్నిట్యూడ్ అని పిలుస్తాం, లేదా ఈ వెక్టర్ యొక్క సైజ్ నే మనము మ్యాగ్నిట్యూడ్ అని పిలుస్తాం. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా సేమే, ఇంచుమించుగా రెండు కూడా ఒకే సైజు లో ఉన్నాయి. దట్ మీన్స్ మ్యాగ్నిట్యూడ్ ఆల్సో సేమ్. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఈక్వల్ వెక్టర్ అంటే మీకు ఏమర్థమైంది? ఈక్వల్ వెక్టర్ ఈజ్ ఏ వెక్టర్, ఈక్వల్ వెక్టర్ ఈజ్ ఏ వెక్టర్ విచ్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ సేమ్. ఓకే, అర్థమైంది? అర్థం కాలేదా? ఈక్వల్ వెక్టర్ ఈజ్ ఏ వెక్టర్ విచ్ హ్యావ్ సేమ్ డైరెక్షన్ అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. రెండు వెక్టార్స్ యొక్క డైరెక్షన్ కూడా సేమ్ ఉండి, రెండు వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉన్నాయంటే కనుక అలాంటి వెక్టర్స్ ని మనం ఏమని పిలుస్తామంటే ఈక్వల్ వెక్టర్స్. ఏమని పిలుస్తాం? ఈక్వల్ వెక్టర్. అర్థమైందా? జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, మీరు వింటూనే మీకు వచ్చేసేయాలి టాపిక్. ఈక్వల్ వెక్టర్ అనగానే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆర్ సేమ్, అంతే. ఇంకా అది గుర్తుపెట్టుకోండి చాలు. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆర్ సేమ్, రెండు కూడా సేమ్ ఉంటే దట్ ఈస్ ఈక్వల్ వెక్టర్. ఓకేనా? యూనిట్ వెక్టర్ అంటే ఏంటో తెలిసిపోయింది మనకి, ఈక్వల్ వెక్టర్ అంటే కూడా ఏంటో తెలిసిపోయింది. క్లియరా? నెక్స్ట్ ప్యారలల్ వెక్టర్. సెకండ్ ఇంకొక వెక్టర్ ఏంటి? ప్యారలల్ వెక్టర్. నేను ఈ ప్యారలల్ వెక్టర్ కి ఇంకొక పేరు చెప్తా, లైక్ వెక్టర్. ప్యారలల్ వెక్టర్, వాట్ ఈస్ అదర్ నేమ్ ఫర్ ద ప్యారలల్ వెక్టర్? లైక్ వెక్టర్. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తున్నా. సో దిస్ ఈజ్ వన్ వెక్టర్ ఏ, పాయింట్ ఏ, పాయింట్ బి. ఓకే, దిస్ ఈజ్ అనదర్ వెక్టర్ పాయింట్ సి, పాయింట్ డి. ఓకేనా? ఇది వెక్టర్ ఏ, ఇది వెక్టర్ బి అనుకోండి. ఓకేనా? చూడండి, మనం ఈక్వల్ వెక్టర్ ఎలా ఉంది, ప్యారలల్ వెక్టర్ ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? వెక్టర్ అంటే యారో సింబల్ ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు వెక్టర్ ఏ అనేది డైరెక్షన్ ఎలా ఉంది? ఇటువైపు ఉంది. వెక్టర్ బి అనేది డైరెక్షన్ ఎలా ఉంది? ఇటువైపు ఉంది. దట్ మీన్స్ డైరెక్షన్ ఈజ్ సేమ్. డైరెక్షన్ అనేది ఎలా ఉంది? సేమ్. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి.
డైరెక్షన్ అనేది సేమ్ ఉంది, కానీ వాట్ అబౌట్ మ్యాగ్నిట్యూడ్? డైరెక్షన్ ఓకే, రెండు కూడా ఒక పక్కే ఉన్నాయి, డైరెక్షన్ సాటిస్ఫైడ్ సేమ్, బట్ వాట్ అబౌట్ మ్యాగ్నిట్యూడ్? మ్యాగ్నిట్యూడ్ అనేది అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే లెంత్ అని చెప్పుకున్నాం కదా, గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నిట్యూడ్ అంటే మీకు గుర్తు రావాల్సింది లెంత్. ఈ వెక్టర్ ఏ యొక్క లెంత్ ఎంత ఉంది, వెక్టర్ బి యొక్క లెంత్ ఎంత ఉంది, ఇది ఎంత, ఇది ఎంత, డిఫరెన్స్ ఉందా లేదా? సో మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ కాదు, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ డిఫరెంట్. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, రెండు వెక్టర్స్ లో మ్యాగ్నిట్యూడ్ అనేది డిఫరెంట్ గా ఉండి డైరెక్షన్ అనేది సేమ్ ఉంటే అలాంటి వెక్టర్స్ నే ప్యారలల్ వెక్టర్ అంటాం. ఓకే, ప్యారలల్ వెక్టర్ ఈజ్ ఏ వెక్టర్ విచ్ హ్యావ్ సేమ్ డైరెక్షన్ అండ్ డిఫరెంట్ magnitude. Parallel vector or like vector is a vector which have same direction but different magnitude. ఓకే, అలాంటి వాటినే మనము ఏం చెప్తాము, ప్యారలల్ వెక్టర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? ప్యారలల్ వెక్టర్ అని పిలుస్తాం. మ్యాగ్నిట్యూడ్ అనేది ఇక్కడ నాట్ సేమ్. ఓకేనా, ఒకవేళ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ అయిపోతే అది ప్యారలల్ వెక్టర్ అవ్వదు. మరి ఏ వెక్టర్ అవుద్ది? డైరెక్షన్ సేమ్ అయిపోయి మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ అయిపోతే, డైరెక్షన్ సేమ్ అయిపోయి మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ అయిపోతే అది ఈక్వల్ వెక్టర్ అవుద్ది. రెండు సేమ్ ఉంటే ఈక్వల్ వెక్టర్. డైరెక్షన్ సేమ్ ఉండి మ్యాగ్నిట్యూడ్ అనేది నాట్ సేమ్, డిఫరెంట్ గా ఉంటే అది ప్యారలల్ వెక్టర్ అవుద్ది. ఇక్కడ దాకా క్లారిటీ వచ్చిందా? ఈ రెండు వెక్టర్స్ యొక్క డిఫరెన్స్ మీకు అర్థమైంది, అర్థం కాలేదా? ఓకే, నెక్స్ట్ వెక్టర్ లోకి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ వెక్టర్ వచ్చేసి నెగటివ్ వెక్టర్. నెక్స్ట్ వెక్టర్ వచ్చేసి నెగటివ్ వెక్టర్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది వెక్టార్ ఏ ఆర్ వెక్టార్ ఏబి, ఎలాగైనా పిలవచ్చు. ఇది వెక్టార్ బి ఆర్ వెక్టార్ సిడి, ఎలాగైనా పిలుచుకోవచ్చు, మన ఇష్టం, ఎలాగైనా పిలుచుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ ఒక వెక్టర్ తీసుకున్నాను, వెక్టర్ ఏ తీసుకున్నాను, వెక్టర్ బి తీసుకున్నాను. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు చెక్, రెండు చెక్ చేయాలి, మ్యాగ్నిట్యూడ్ చెక్ చేయాలి, డైరెక్షన్ చెక్ చేయాలి. ఓకేనా, ఆ రెండింటి బేస్ చేసుకునే అది ఏ వెక్టార్కి చెందిందో మనకు తెలుస్తుంది. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు సేమ్ అయితే అది ఈక్వల్ వెక్టర్. డైరెక్షన్ సేమ్ ఉండి మ్యాగ్నిట్యూడ్ అనేది డిఫరెంట్ గా ఉంటే దట్ ఈస్ ప్యారలల్ వెక్టర్ ఆర్ లైక్ వెక్టర్. మరి ఇక్కడ చూద్దాం ఒకసారి పరిస్థితి ఎలా ఉందో. మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. చూడండి ఒకసారి జాగ్రత్తగా, మ్యాగ్నిట్యూడ్ చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ ద లెంత్. ఈ లెంత్ సేమ్ ఉందా లేదా? సేమ్ ఉందా లేదా? ఎస్ ఉంది, సేమ్. వాట్ అబౌట్ డైరెక్షన్? వెక్టర్ ఏ డైరెక్షన్ ఎటుంది? అటువైపు పక్క ఉంది. వెక్టర్ బి యొక్క డైరెక్షన్ ఎటువైపు పక్క ఉంది? ఇటువైపు పక్క ఉంది. ఓకేనా, సో డైరెక్షన్ అనేది డిఫరెంట్. ఓకేనా, నెగటివ్ వెక్టర్ ఈజ్ ఏ వెక్టర్ విచ్ హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డిఫరెంట్ డైరెక్షన్స్. డిఫరెంట్ డైరెక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ వెక్టర్. అర్థమైంది, అర్థం కాలేదా? చెప్పాలి. వెరీ గుడ్. చూడండి, నెక్స్ట్ వెక్టర్ ఏంటంటే కనుక నల్ వెక్టర్. ఏ వెక్టర్? నల్ వెక్టర్. హౌ వీ హ్యావ్ టు రిప్రజెంట్ నల్ వెక్టర్? మనం ఎలా రిప్రజెంట్ చేయాలి నల్ వెక్టర్ ని? వీ హ్యావ్ టు రిప్రజెంట్ నల్ వెక్టర్ లైక్ దిస్. ठीक है, జీరో వెక్టర్, జీరో బార్, మనం ఎలాగైనా పిలుచుకోవచ్చు. ఓకేనా, సో వాట్ ఈస్ నల్ వెక్టర్? ఏ వెక్టర్ whose magnitude is 0. A vector whose magnitude is 0. అలాంటి దాన్ని మనం నల్ వెక్టర్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ అంటే లెంత్ ఎంత? 0.
లెంత్ అనేది జీరో అయినప్పుడు మనం డైరెక్షన్ డిఫైన్ చేయగలుగుతామా? లెంత్ దట్ మీన్స్ మ్యాగ్నిట్యూడ్ అనేది జీరో, దెన్ మనం డైరెక్షన్ డిఫైన్ చేయగలుగుతామా? దెర్ ఈస్ నో డైరెక్షన్ కదా ఇక. సో వీ కెనాట్ డిఫైన్ డైరెక్షన్. ఓకేనా? మనం డైరెక్షన్ ఇక్కడ డిఫైన్ చేయలేము, డిఫైన్ చేయలేము. సో మళ్ళీ చెప్తున్నాను, ఏ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ జీరో, ఏ వెక్టర్కి అయితే మ్యాగ్నిట్యూడ్ జీరో ఉంటుందో ఆ వెక్టర్నే మనం నల్ వెక్టర్ అని పిలుస్తాము. నల్ వెక్టర్ ని మనం జీరో బార్ లేదా జీరో వెక్టర్ కింద మనం రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ అనేది జీరో అయినప్పుడు డైరెక్షన్ అనేది డిఫైన్ చేయగలమా? నాట్ డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్. మనం డిఫైన్ చేయలేము, డైరెక్షన్ ని డిఫైన్ చేయలేము. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్లైడింగ్ ఆఫ్ వెక్టర్స్. స్లైడింగ్ ఆఫ్ వెక్టర్స్. స్లైడింగ్ ఆఫ్ వెక్టర్స్. వాట్ ఈజ్ స్లైడింగ్? వాట్ ఈజ్ స్లైడింగ్ చెప్పాలి. స్లైడింగ్ అంటే ఏంటి? స్లైడింగ్ ఈజ్ నథింగ్ బట్ ద షిఫ్టింగ్. షిఫ్ట్ చేయడం తెలుసు కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డుని ఇక్కడి నుంచి తీసి అక్కడికి షిఫ్ట్ చేయడం, దట్ ఈస్ స్లైడింగ్. అర్థమైంది? అర్థం కాలేదా? ఈ స్లైడింగ్ ఆఫ్ వెక్టర్స్ లో భాగంగా మనము ప్యారలల్ షిఫ్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దేని గురించి తెలుసుకోవాలి? ప్యారలల్ షిఫ్ట్. In the topic of sliding of vectors, we have to learn about parallel shift. Parallel shift. See, this is vector A, point A, point B. ఎప్పుడు కూడా వెక్టర్ యొక్క స్లైడింగ్ లేదా వెక్టర్ యొక్క షిఫ్ట్ మనం ఎలా చేయాలి అంటే కనుక ప్యారలల్ టు ఈచ్ అదర్. ప్యారలల్ టు ఈచ్ అదర్. ఎలా పడితే అలా మనం షిఫ్ట్ చేయకూడదు. వెక్టర్ని ఎలా షిఫ్ట్ చేయాలి అంట? ప్యారలల్ గానే షిఫ్ట్ చేయాలి. ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. సో దిస్ ఈజ్ వన్ వెక్టర్. ఈ వెక్టర్ ని యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా షిఫ్ట్ చేస్తాను ఇక్కడికి? ఏ బి, అదిగో యాజ్ ఇదే వెక్టర్ ఇక్కడ తీసుకొచ్చాను అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాను, దట్ ఈస్ ప్యారలల్ షిఫ్ట్. మళ్ళీ ఎలా తీసుకొచ్చాను? రెండు ప్యారలల్ గా ఉన్నాయి లేదా? ప్యారలల్ గా తీసుకురావాలి. ఎలా పడితే మనం ఇష్టం వచ్చినట్టు అలా తీసుకురావడానికి వీల్లేదు ఇందులో. ప్యారలల్ షిఫ్ట్ లో ప్యారలల్ గానే ప్యారలల్ టు ఈచ్ అదర్ మనం షిఫ్ట్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇదే వెక్టర్ ని మనము ఇక్కడికి షిఫ్ట్ చేసాం, సేమ్ వెక్టర్. when the vector changing or shifting from one place to another place in parallel to each other, then the direction will not change. Then the direction will not change. చూడండి, ఇదిగో వెక్టర్, డైరెక్షన్ అటువైపు ఉంది. ఓకే, ఇదే వెక్టర్ నేను ఇక్కడికి షిఫ్ట్ చేశాను, సేమ్ వెక్టర్. ఇది కూడా డైరెక్షన్ అలాగే ఉంది కదా, చేంజ్ అయిందా? నో. when shifting a vector from one place to another place in parallel to each other, there is no change in the direction. ఓకే, ద స్లైడింగ్ ఆఫ్ వెక్టర్స్ మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఎప్పుడు? వెన్ వీఆర్ యాడింగ్ వెక్టర్స్ అండ్ ద ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అనే టాపిక్ లో మనకి స్లైడింగ్ ఆఫ్ వెక్టర్స్ లేదా ప్యారలల్ షిఫ్ట్ అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. వెక్టర్స్ ని కలుపుతాం కదా, అప్పుడు ఈ ప్యారలల్ షిఫ్ట్ అనేది మనకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది అర్థం అవ్వాలంటే ఇది బాగా నేర్చుకోవాలి. ప్యారలల్ గానే మనం షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ప్యారలల్ గా షిఫ్ట్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ లో ఎటువంటి చేంజ్ కూడా ఉండదు. ఓకేనా? ఇక్కడ దాకా క్లారిటీయా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెక్టార్ ఎడిషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెక్టార్ ఎడిషన్. సో ఈ వెక్టార్ ఎడిషన్ అనేది మనం టూ టైప్స్ గా చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే గ్రాఫికల్ మెథడ్. ఫస్ట్ వన్ ఏంటి? గ్రాఫికల్ మెథడ్. సెకండ్ టైప్ వచ్చేసి అనలిటికల్ మెథడ్. అనలిటికల్ మెథడ్. ఓకే, వెక్టార్ ఎడిషన్ గురించి నేర్చుకుంటున్నాం మనం. అంటే వెక్టార్స్ ని కలపడం, వెక్టార్స్ ని ఎడిషన్ చేయడం. ఈ వెక్టార్ ఎడిషన్ అనేది మనకి టూ టైప్స్ గా మనం చేయొచ్చు. ఒకటి గ్రాఫికల్ మెథడ్ లోని, రెండోది అనలిటికల్ మెథడ్ లోని. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వన్ మనం చూసుకుంటే గ్రాఫికల్ మెథడ్. గ్రాఫికల్ మెథడ్.
ఈ గ్రాఫికల్ మెథడ్ లోనే మళ్ళీ ఇంకొక 3 టైప్స్ ఉన్నాయి. ఈ గ్రాఫికల్ మెథడ్ లోనే మనకి ఇంకొక 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్, ఇది ఫస్ట్ వన్. వాట్ ఈస్ ద సెకండ్ వన్? parallelogram of vector addition. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే పాలిగాన్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. పాలిగాన్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. వెక్టార్ ఎడిషన్ చూడండి, మనం వెక్టార్ ఎడిషన్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వెక్టార్ ఎడిషన్ అనేది మనం మెయిన్గా 2 టైప్స్గా చెప్పొచ్చు. అందులో ఫస్ట్ వన్ గ్రాఫికల్ మెథడ్, సెకండ్ వన్ అనలిటికల్ మెథడ్. ఓకే, గ్రాఫికల్ మెథడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ గ్రాఫికల్ మెథడ్లోనే మళ్ళీ ఇంకొక 3 టైప్స్ ఉన్నాయి మనకి. అందులో ఫస్ట్ వన్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్, రెండోది పారలెలోగ్రామ్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్, మూడోది పాలిగాన్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. గ్రాఫికల్ మెథడ్ లో ఫస్ట్ వన్ అయినటువంటి ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ గురించి నేర్చుకుందాం. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ చూడండి, this is vector A, this is vector A, this is vector B. చూడండి, నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వెక్టర్స్ వేయడం జరిగింది. చూడండి, ఒక వెక్టర్ A, ఒక వెక్టర్ ఇది, రెండో వెక్టర్ ఇది. ఓకేనా? ఇప్పుడు మనము ఈ 2 వెక్టర్స్ ని కూడా కలపాలి, ఎడిషన్ చేయాలి. 2 వెక్టర్స్ ని ఎడిషన్ చేయాలి. ఎలా చేయాలి ఇక్కడ డెఫినేషన్ చెప్తాను చూడండి జాగ్రత్తగా. head of one vector must contact with tail of another vector. Resultant vector is shown in opposite direction. ఓకే, ఈ యొక్క ఎడిషన్ ఆఫ్ వెక్టర్ మనం ఎలా చేయాలి? ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ లో 2 వెక్టర్స్ ని మనం ఎలా కలపాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హెడ్ ఆఫ్ వన్ వెక్టర్ మస్ట్ కాంటాక్ట్ విత్ టెయిల్ ఆఫ్ అనదర్ వెక్టర్. ఒక వెక్టర్ లో హెడ్ అంటే ఇదే కదా, టెయిల్ అంటే ఇదే కదా. ఇది హెడ్, ఇది టెయిల్. ఒక వెక్టర్ యొక్క హెడ్ ఇంకొక వెక్టర్ యొక్క టెయిల్ తో కాంటాక్ట్ జరగాలి అంట, అక్కడ ఇంటర్సెక్షన్ జరగాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఎడిషన్ ఎలా చేయాలి చెప్పాను, ప్యారలల్ షిఫ్ట్ లో నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఎడిషన్ జరగాలి ప్యారలల్ టు ఈచ్ అదర్. ఓకే, 2 కూడా ప్యారలల్ గా మాత్రమే, అంటే ఈ వెక్టర్ ఏ అన్న ముందుకు వెళ్ళొచ్చు, లేదా వెక్టర్ బి అన్న కిందకి రావచ్చు, ఎలాగైనా జరగని. కాకపోతే ఒక వెక్టర్ యొక్క హెడ్ ఇంకొక వెక్టర్ యొక్క టెయిల్ తో కలపాలి. ఓకే, ఒకవేళ ఇదే కిందకి వచ్చింది అనుకోండి, సో కిందకి వస్తే డయాగ్రామ్ ఎలా మారుతుందో ఒకసారి చూడండి మీరు. ఇది వెక్టార్ ఏ, ఇది వెక్టార్ బి, ఇది వెక్టార్ ఏ, ఇది వెక్టార్ బి. సో ఎప్పుడైతే 2 వెక్టర్స్ ఎడిషన్ జరిగిందో అంటే ఇది ప్యారలల్ గా కిందకి ఎప్పుడైతే వచ్చిందో ఇలా వస్తుంది అన్నమాట డయాగ్రామ్ మనకి. అర్థమైందా? ఇక్కడ ఎడిషన్ ఆఫ్ వెక్టార్ జరిగింది. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా యూ షేప్ లో ఇలా ఉంది కదా. ఇప్పుడు
వెక్టర్ ఏ వెక్టర్ ఏని రెండు కలిపితే రిజల్టెంట్ వెక్టర్ అవుద్ది. ఏమవుద్ది? ఇక్కడ రిజల్ట్ అని చెప్పాను. రిజల్టెంట్ టిఏ అంటే రిజల్టెంట్ వెక్టార్. దాన్ని ఆర్ బార్గా మనం సూచిస్తాం. ఓకేనా? ఆర్ బార్గా మనం సూచిస్తాం. ఏ బి యొక్క ఈ వెక్టార్ని మనం ఏం చెప్తాం? రిజల్టెంట్ వెక్టార్. అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే రిజల్టెంట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ వెక్టార్ ఏ ప్లస్ వెక్టార్ బి. అంతే కదా? రిజల్టెంట్ వెక్టర్ ఇస్ నథింగ్ బట్ వెక్టర్ ఏ ప్లస్ వెక్టర్ బి అని చెప్పొచ్చు. ఓకేనా? మీకు ఇక్కడ ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్. ఆర్వి అని రాశాను, మీరు ఫుల్గా రాసుకోండి. మీరు రాసుకుంటే ఒకవేళ నోట్స్ రాస్తూ ఉంటే ఆర్వి అంటే రిజల్టెంట్ వెక్టర్ అని పెట్టుకోండి. నేను రాయలేక షార్ట్ కట్ లో రాశాను. ద లెంత్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్ షోస్ ద magnitude of resultant vector. చూడండి, ఈ వెక్టర్ ఏదైతే ఉందో రిజల్టెంట్ వెక్టర్, దీని యొక్క లెంత్ ను మనం కనుగొంటే ఆటోమేటిక్ గా దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలిసిపోతుంది మనకి. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ద లెంత్ కదా. మనం ఎప్పుడైతే రిజల్టెంట్ వెక్టర్ యొక్క లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేసామో ఆటోమేటిక్ గా మ్యాగ్నిట్యూడ్ అనేది మనకి తెలుస్తుంది. అది ఈ పాయింట్. ఓకేనా? రెండో పాయింట్ చూద్దాం. యాంగిల్ ఆల్ఫా with respect to vector A will give direction of resultant vector. ఓకేనా? యాంగిల్ ఆల్ఫా ఇదేంటి సార్ కొత్తగా యాంగిల్ ఆల్ఫా ఎక్కడి నుంచి వచ్చింది? విత్ రెస్పెక్ట్ టు ఏ యాంగిల్ వెక్టర్ ఏ. చూడండి, వెక్టర్ ఏ అంటే ఇదే కదా, దీనికి రెస్పెక్టివ్ గా ఇది రిజల్టెంట్ వెక్టర్, ఇది వెక్టర్ ఏ, ఇది వెక్టర్ బి. ఓకేనా? యాంగిల్ ఆల్ఫా విత్ రెస్పెక్ట్ టు వెక్టర్ ఏ అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఆల్ఫా అని చెప్పాలి. ఈ ఆల్ఫా అనేది మనకి ఏం సూచిస్తుందంట? ఈ రిజల్టెంట్ వెక్టర్ యొక్క డైరెక్షన్. అర్థమైంది? అర్థం కాలేదా? రిజల్టెంట్ వెక్టర్ యొక్క డైరెక్షన్. ఓకే, ఈ రిజల్టెంట్ వెక్టర్ యొక్క లెంత్ మనం కనుగొంటే ఆటోమేటిక్ గా మ్యాగ్నిట్యూడ్ బయటకు వస్తుంది. అలాగే ఈ యొక్క ఆల్ఫా గురించి మనం కనుగొంటే ఆటోమేటిక్ గా ఈ రిజల్టెంట్ వెక్టర్ యొక్క డైరెక్షన్ కూడా మనకి తెలుస్తుంది. ఒక్కసారి ఈ రెండు పాయింట్స్ ని మనము ఎగ్జాంపుల్ గా తీసుకుని గ్రాఫికల్ మెథడ్ లో ఒకసారి నేర్చుకుందాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇది వెక్టర్ ఎక్స్ అనుకోవచ్చు. ఇది వెక్టర్ ఎక్స్. ఇది వెక్టార్ వై. మీరు రెండింటికి ఎడిషన్ చేసినప్పుడు ఇది ఎలా మారుతుంది? ఓకే, ప్యారలల్ గా మనం దీన్ని షిఫ్ట్ చేయాలి. అంటే ఇంచుమించుగా ఇది ఎలా వచ్చినప్పుడు దీని దగ్గరికి వస్తుంది కదా, ఎలా వస్తుంది కదా. చూడండి ఒకసారి, ఇది ప్యారలల్ గానే ఇలా కింద దిగింది. ఓకే, ఇంతే కదా. ఇది ఎక్స్ వెక్టర్, ఇది వై వెక్టర్. ఓకే, ఇప్పుడు ఈ రెండాటి మధ్యలో ఏముంది? దీన్నే రిజల్టెంట్ వెక్టర్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు పాయింట్లు దీని ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్. ఈ వెక్టర్ అంటే రిజల్టెంట్ వెక్టర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ రిజల్టెంట్ వెక్టర్. మ్యాగ్నిట్యూడ్ అంటే మనం ఎలాగా సూచించవచ్చు దాన్ని? మోడ్ ఆర్, అవునా, లేదా ఆర్ అని పిలవచ్చు. ఓకేనా? ఆర్ అని పిలవచ్చు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఆర్ స్క్వేర్ అటు సైడ్ వెళ్ళిపోతే రూట్ అవుద్ది, ప్లస్ వై రూట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. Okay, this is the formula of magnitude of resultant vector. So magnitude of resultant vector యొక్క ఫార్ములా ఏంటి? r is equal to root x square plus y square. మనకి ఎప్పుడైనా ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి,
ఆ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం వాడు మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నాడు అనుకోండి దీనిది రిజల్టెంట్ వెక్టర్ది, అప్పుడు మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనం చేస్తే ఎలా వస్తుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీన్ని మనం స్ప్లిట్ చేసుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇది మనకి మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇది. ఆల్రెడీ లెంత్, దీని లెంత్ అంతే కదా, ఇదే కదా దీని లెంత్. సో దిస్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. మరి వాట్ అబౌట్ డైరెక్షన్? వాట్ అబౌట్ డైరెక్షన్? డైరెక్షన్ కనుక్కోవాలంటే ఇక్కడ ఆల్ఫా, ఇదిగో ఆల్ఫా, ఈ ఆల్ఫాని ఇక్కడ డైరెక్షన్ తెలుసుకోవాలంటే డైరెక్షన్ రాస్తున్నాను చూసుకోండి ఒకసారి. ఇక్కడ డైరెక్షన్ తెలుసుకోవాలంటే ఆల్ఫా, ఆల్ఫాని మనం టాన్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఓకే, దిస్ సైడ్ డివైడ్స్ దిస్ సైడ్, దిస్ సైడ్ డివైడ్స్ దిస్ సైడ్. సో మనం ఎలా రాయాలి? ఈ సైడ్ ఎంత ఉంది ఇక్కడ మనకి? వై బై ఎక్స్, వై బై ఎక్స్. ఓకే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్, అటు సైడ్ వెళ్ళిపోతే టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. ఇది డైరెక్షన్ యొక్క ఫార్ములా, రిజల్టెంట్ వెక్టర్ డైరెక్షన్ యొక్క ఫార్ములా ఇది. అర్థమైంది? అర్థం కాలేదు? మళ్ళీ ఒకసారి నేను చెప్తాను జాగ్రత్తగానండి. ద లెంత్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్ షోస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ యొక్క రిజల్టెంట్ వెక్టర్ యొక్క లెంత్ మనం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. అలాగే యాంగిల్ ఆల్ఫా అంటే ఇది, యాంగిల్ ఆల్ఫా అనేది విత్ రెస్పెక్ట్ టు వెక్టర్ ఏ ఉంది ఇక్కడ, విల్ గివ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. ఈ ఆల్ఫా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే రిజల్టెంట్ వెక్టర్ యొక్క డైరెక్షన్ ని మనకి ఇస్తుంది. అది ఎలాగ డయాగ్రామాటిక్ గా చూస్తే చూడండి, దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి దీన్ని ఎక్స్ వెక్టర్ అన్నాము, దీన్ని వై వెక్టర్ అన్నాము. ఈ రెండింటిని కలిపేది రిజల్టెంట్ వెక్టర్, ఈ రెండింటిని కలిపేది రిజల్టెంట్ వెక్టర్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ రిజల్టెంట్ వెక్టర్ మనం తెలుసుకోవాలి అంటే కనుక మోడ్ ఆర్ మనం సూచిస్తాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ని ఎలా సూచిస్తాము? మోడ్ ఆర్. ఓకే, లేదా ఆర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. స్క్వేర్ అనేది అటు సైడ్ వెళ్ళిపోతే రూట్ అయింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. ఇప్పుడు డైరెక్షన్, డైరెక్షన్ మనకు తెలియాలంటే యాంగిల్ ఆల్ఫా అని తెలుసుకోవాలి. ఇక్కడ యాంగిల్ ఆల్ఫా మనం టాన్ ఆల్ఫా అని రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్ డివైడ్స్ దిస్ సైడ్, కాబట్టి వై బై ఎక్స్, వై బై ఎక్స్. టాన్ అటు సైడ్ వెళ్ళిపోతే టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. ఓకేనా? సో ఇదొక వెక్టర్, దీని డిస్ప్లేస్మెంట్ 3 మీటర్స్. ఇదొక వెక్టర్, దీని డిస్ప్లేస్మెంట్ 4 మీటర్స్. ఈ రెండింటిని కలిపేది రిజల్టెంట్ వెక్టర్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అంటే దీన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ రూపంలో చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనము దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే లెంత్ కనుక్కోవాలి. మ్యాగ్నిట్యూడ్ యొక్క ఫార్ములా ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అవునా? సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ 3 ఉంది, అంటే 3 స్క్వేర్ ప్లస్ వై ప్లేస్ లో ఏముంది? 4 స్క్వేర్. అవునా? దీన్ని సాల్వ్ చేస్తే మనకి రిజల్టెంట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? దీన్ని సాల్వ్ చేస్తే రిజల్టెంట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. మరి డైరెక్షన్, డైరెక్షన్ ఫార్ములా ఆల్రెడీ తెలుసుకున్నాం. టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్, అంటే 4/3, 4/3. ఓకేనా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 4/3. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్. సో మనం ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఇదొక డిస్ప్లేస్మెంట్, ఇదొక డిస్ప్లేస్మెంట్. ఎలా అడుగుతాడు? ఇప్పుడు రిజల్టెంట్ వెక్టర్ యొక్క నెట్ డిస్ప్లేస్మెంట్ ఎంత? నెట్ డిస్ప్లేస్మెంట్ ఎంత? నెట్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి తెలియాలి అంటే కనుక ఈ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ఈ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే వచ్చిన వాల్యూవే మనకి నెట్ డిస్ప్లేస్మెంట్. మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఇదిగో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దాన్నే మనం ఇక్కడ వేసుకున్నాం, దాన్ని స్ప్లిట్ చేసుకుంటే ఎక్స్ ప్లేస్ లో 3 ఉంది, వై ప్లేస్ లో 4 ఉంది. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, అదే నెట్ డిస్ప్లేస్మెంట్. ఒకవేళ దీన్నే డైరెక్షన్ కనుక్కోమంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. వై ప్లేస్ లో 4 ఉంది, 3 ప్లేస్ లో ఎక్స్ ప్లేస్ లో 3 ఉంది. సో అప్పుడు tan ఎక్స్ వెళ్ళిపోతే tan ఇన్వర్స్. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్. ఇది కేవలము
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే మాత్రమే ఈ ఫార్ములాస్ మనకి ఎలిజిబుల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కే ఈ ఫార్ములాలు మనం సబ్స్టిట్యూట్ చేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాకుండా మిగతా ఏ ట్రయాంగిల్ వచ్చినా కూడా రిజల్టెంట్ వెక్టార్ యొక్క లెంత్, దట్ మీన్స్ మ్యాగ్నిట్యూడ్, మనం స్కేల్తో కొలవాలి. ఇలా ఫార్ములాస్ ద్వారా మనం రప్పించలేము. అర్థమైంది, అర్థం కాలేదా? కేవలము ఈ ఫార్ములాస్ అనేవి దేనికి ఎలిజిబుల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే మాత్రమే ఈ ఫార్ములాస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకుండా మిగతా ఏమున్నా కూడా మనము ఈ రిజల్టెంట్ వెక్టర్ యొక్క లెంత్ లేదా మ్యాగ్నిట్యూడ్ మనము స్కేల్తో మాత్రమే కొలవాలి. ఓకేనా? ఓకే, మీ టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చేది, ఒకసారి చూద్దాం ఏంటనేది. రైన్ ఈజ్ ఫాలింగ్ వర్టికల్లీ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 35 మీటర్ పర్ సెకండ్. ఓకే, రైన్ అనేది వర్టికల్ గా ఫాలో అవుతుంది. ఎంత స్పీడ్ తో? 35 మీటర్ పర్ సెకండ్ తో. ఓకే, విండ్ స్టార్ట్స్ బ్లోయింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. కొద్దిసేపటి తర్వాత విండ్ బ్లో అవ్వడం స్టార్ట్ అయింది. అది ఎంత స్పీడ్ తోని? 12 మీటర్ పర్ సెకండ్. ఎలాగంట? ఈస్ట్ టు వెస్ట్. ఈస్ట్ టు వెస్ట్. మీకు డైరెక్షన్ కోసం తెలియడం కోసం, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఈస్ట్ టు వెస్ట్ అంటే ఎలాగా? ఎంత స్పీడ్ తోని? 12 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో బ్లో అవుతుంది విండ్. ఇన్ విచ్ డైరెక్షన్? ఇది క్వశ్చన్ మనకి. విచ్ డైరెక్షన్? డైరెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ ఏ బాయ్ వెయిటింగ్ ఎట్ ఏ బస్ స్టాప్ హోల్డ్ హిస్ అంబ్రెల్లా? ఓకే, ఏ డైరెక్షన్ లో ఆ బాయ్ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు, ఓకే అనేది క్వశ్చన్. మనం డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ, ఏ డైరెక్షన్ లో అనేది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. రైన్ ఈజ్ ఫాలింగ్ వర్టికల్లీ విత్ స్పీడ్ ఆఫ్ 35. రైన్ అనేది వర్టికల్ గా ఎలాగైనా ఫాలో అవడం, ఇంతే కదా. వర్టికల్లీ ఫాలింగ్ అంటే దీన్ని మనం వెక్టార్ ఆర్ అనుకోవచ్చు. వెక్టార్ రైన్. ఇది ఎంత స్పీడ్ లో మనకి, ఇది ఎంత స్పీడ్ లో? 35 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తుంది. అండ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ విండ్ బ్లో అవుతుంది. ఎంత స్పీడ్ తో? ఇది వెక్టార్ విండ్. ఇది ఎంత స్పీడ్ తో? 12 మీటర్ పర్ సెకండ్ తో. 12 మీటర్ పర్ సెకండ్ తో. ఇప్పుడు రెండు ఎడిషన్ చేసిన తర్వాత మనకి ఎలా మారిపోద్ది? ఓకే, హెడ్ టైల్ రెండు కలిసే కదా. ఇది విండ్, ఇది రైన్, ఇది 35, ఇది 12 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? ఇప్పుడు ఇదేంటిది? రిజల్టెంట్ వెక్టార్. ఇదేంటిది? రిజల్టెంట్ వెక్టార్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ రిజల్టెంట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ఎంత? 12 స్క్వేర్ ప్లస్ 35. వై ఎంత? 35 స్క్వేర్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు రూట్ 12 స్క్వేర్ అంటే ఎంత? స్క్వేర్స్ తెలుసు కదా మీకు. 12 స్క్వేర్ అంటే 144. 35 స్క్వేర్ ఎంత? 1225. 1225. ఓకేనా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇది వేసాం. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ప్లస్ చేసినప్పుడు రూట్ 1369 అంతే కదా. చూడండి ఇక్కడ 1225, 144, 549, 426, 2131, 1369 సరిపోయిందా? ఇప్పుడు 1369 అనేది దేనికి రూట్? 37 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 37 మీటర్ బై సెకండ్. ఓకేనా? ఇది రిజల్టెంట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్, దట్ మీన్స్ లెంత్. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? అసలైంది ఏంటి? అసలు వీడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి నాకు చెప్పండి? డైరెక్షన్. డైరెక్షన్ ఫార్ములా ఏంటి చెప్పండి నాకు? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. అంతేనా? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. ఓకే, డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఎంత? ఇక్కడ 35. ఎక్స్ ఎంత? 12. ఓకేనా? ఈ రెండింటికి కూడా మనం డివిజన్ చేసినప్పుడు ఎంత వస్తుందంటే 0.344 వస్తుంది. ఒకసారి మీరు చేసుకుని చూసుకోండి. ఓకేనా? 0.344 వస్తుంది. ఈ tan అనేది అటు సైడ్ వెళ్ళిపోతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 0.344. ఓకేనా? ఈ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 0.344 యొక్క వాల్యూ ఎంత అంటే ఎంత డిగ్రీస్ వస్తుంది మనకి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 19 డిగ్రీస్. అంటే యాంగిల్ ఎంత మనకి? 19 డిగ్రీస్ ఈస్ట్ వైపు నుంచున్నాడు అనమాట. ఎవరైతే గొడుగు పట్టుకున్నాడో ఆ బాయ్ ఎటువైపు పక్క?
ఈ రిజల్టెంట్ వెక్టర్ ఇట్ సైడ్ కి 19 డిగ్రీస్ ఈస్ట్ వైపుకి నుంచున్నాడు. ఎవరు? 19 డిగ్రీస్ వైపు ఈస్ట్ వైపు నుంచున్నాడు. ఏ యాంగిల్లో నుంచున్నాడు అంటే 19 డిగ్రీస్ యాంగిల్లో నుంచున్నాడు. ఎవరు? బాయ్. అంబ్రెల్లా పట్టుకుని బస్ స్టాప్ దగ్గర ఈస్ట్ వైపు నుంచున్నాడు. ఈస్ట్ ఫేసింగ్ లో 19 డిగ్రీస్ ఏ యాంగిల్లో? 19 డిగ్రీస్ యాంగిల్లో నిల్చున్నాడు. ఎవరు? బాయ్. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ద బాయ్ స్టాండ్స్ vertically. The boy stands vertically towards east at an angle 19 degrees. So this is the solution for this problem అన్నమాట. అర్థమైందా? సో మనము ఇది దేనికి తీసుకున్న ఎగ్జాంపుల్, మనం ఒక రిజల్టెంట్ అసలు రెండు వెక్టర్స్ ని కలపడం, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ తెలుసుకున్నాం. కలిపిన తర్వాత రిజల్టెంట్ వెక్టర్ ఎలాగా, ఏం రిజల్టెంట్ వెక్టర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. రెండు వెక్టర్స్ ని కలిపితే అదే రిజల్టెంట్ వెక్టర్. రిజల్టెంట్ వెక్టర్ యొక్క లెంత్ కనుక్కుంటే మ్యాగ్నిట్యూడ్ అనుకున్నాం. ఓకే, దానికి ఒక ఫార్ములా కూడా మనం సూచించాం. ఏంటి? r = √x² + y². అలాగే దీన్ని ఆల్ఫా అనుకున్నాం విత్ రెస్పెక్ట్ టు ఏ వెక్టర్. ఈ ఆల్ఫాని కనుక్కుంటే ఆటోమేటిక్ గా మనకి రిజల్టెంట్ వెక్టర్ యొక్క డైరెక్షన్ కూడా తెలుస్తుంది. దాని ఫార్ములా tan α = y/x. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే బాయ్ అనేవాడు వర్టికల్ గా ఈస్ట్ వైపు నుంచున్నాడు అట్ అన్ యాంగిల్ 19 degrees. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ పార్ట్ 2. మళ్ళీ పార్ట్ 3లో ఓకే 2 days ఒకసారి వీడియో వస్తుంది. పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏమైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకటొకటి క్లియర్ చేసుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ టాపిక్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూటిలైజ్ అయింది, నేను చెప్తున్న ప్రతి క్లాసు 10th క్లాస్కి సంబంధించి, ఇంటర్ సంబంధించి వీడియోస్ మీకు అర్థమవుతూ ఉన్నాయి, క్లాసెస్ అన్ని కూడా మీకు ఉపయోగకరంగా ఉన్నాయంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఏ పార్ట్ మీకు అర్థం కాకపోయినా వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీలైతే అక్కడికక్కడ మీ డౌట్ ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, లేకపోతే మరొక వీడియో నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. సరేనా? ఖచ్చితంగా పార్ట్ 1 అందరూ కూడా అర్థమైందని చెప్పేసి మీ కామెంట్ రూపంలో తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఈ వీడియో కూడా పార్ట్ 2 కూడా మీకు ఎంతవరకు అర్థమైంది అనేది మీరు ఒకసారి జాగ్రత్తగా కామెంట్స్ రూపంలో మీరు వినిన తర్వాత అప్పుడు కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.